చాలా కష్టపడి బస్ ఎక్కి ఇంత దూరం వచ్చారు. ఓకే, మా తండ్రి పేరు రామకృష్ణ, అమ్మ కృష్ణమ్మ. మా అమ్మ నాన్నకు నేను ఒకటే కొడుకు, ఒక అక్క ఉండేది, అక్క మ్యారీడ్ అయిపోయింది. మేమంతా కూడా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చామండి. మాది ముఖ్యంగా మదనపల్లి ఏరియాలో మాదంతా కూడా టమోటా ఫేమస్ అండి. మా అమ్మ మా నాన్న కష్టం, వాళ్ళు పడే కష్టం నేను చిన్నప్పటి నుంచి చూసి చివరిగా ఈ పోలీసు ఉద్యోగం సాధించాను. టీచర్ పోస్టు టీటీసీ ఎగ్జామ్స్ రాసాము. 2009 నుంచి 2010 వరకు మేము హైదరాబాద్ అప్పాలో మేము ట్రైనింగ్ పూర్తి 1 year ట్రైనింగ్ పూర్తి చేసాము. కరోనా అంటే ఎవరికైనా అందరికీ భయమే, బట్ కానీ ప్రజలకు మనం సర్వీస్ చేయాలని అప్పటి జిల్లా ఎస్పీ సార్ గారు సత్య యేసుబాబు సార్ గారు మాకు చాలా ఇన్స్పిరేషన్గా ఇచ్చారు. ప్రత్యేక ఇన్స్పిరేషన్ అంటే లేదంటే నా కుటుంబ సభ్యులంతా మా మండల ప్రజలు కూడా మా కుటుంబ సభ్యులుగానే భావిస్తాను. కాబట్టి ముఖ్య కారణం సమాజం నుంచి మార్పు రావాలని, ఒక పోలీసుల వల్లనే మార్పు రాదు. అందరికీ ముఖ్యంగా యువతకు కావచ్చు, సైబర్ నేరాలు కావచ్చు, బాల్య వ్యవహారాలు కావచ్చు, సెల్ ఫోన్ అడిక్షన్ కావచ్చు, ఈ వీడియో గేమ్స్ అడిక్షన్ కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజెస్, హాస్టల్స్, ఏదైనా ఎస్టాబ్లిష్మెంట్ దగ్గర, ఫ్యాక్టరీస్ దగ్గర కూడా ఈగల్ టీమ్స్ అని ప్రత్యేకంగా ఫామ్ చేశారు. మాకు బీపీఓస్ అంటే విలేజ్ పోలీస్ కానిస్టేబుల్ అలాట్మెంట్ చేసి, సరే అంటే అది మేము ఒక్కరే కాదు, అది ఇప్పుడు గౌరవ జిల్లా ఎస్పీ సార్ ఫకీరప్ప ఐపీఎస్ సార్ గారి ఆధ్వర్యంలో ఆ కేసును పెనుగొండలో ఫారెస్ట్ ఆఫీసర్ జరిగిన దాంట్లో మా సి వెంకటేశ్వర గారు ఉన్నారు, మేము డిఎస్పీ మేడం రమ్య గారు ఆధ్వర్యంలో మేము కర్ణాటక శివమొగ్గలో టీం అంతా కూడా ఆ శివమొగ్గలో ఇక్కడ మన ఫారెస్ట్ ఆఫీస్ అట్లే ఉంటుంది, దాంట్లో నుంచి తెలియకుండా వాళ్ళు శ్రీగంధం అదంతా వుడ్ అంతా కూడా దొంగతనం చేసుకుంటున్నారు. ఆ తర్వాత ఎప్పుడో తెలిసింది. యాక్చువల్గా శ్రీగంధం వుడ్ దొంగతనం చేసిన వాళ్ళు గతంలో కూడా ఫారెస్ట్ ఆఫీసర్ను కూడా చంపేసి చాలామంది చెప్పడం ఏంటంటే సోమగల్ టౌన్లో 9 మంది అంటే వాళ్ళు చెప్పడం ఏంటంటే మీరు ఇచ్చిన ఇన్స్పిరేషన్, మీరు చెప్పిన సూచనలు సలహాలు పాటించారు. వాళ్ళు పోలీసుగా కాకుండా నన్ను వాళ్ళ కుటుంబ సభ్యునిగా భావించినారు. ఇప్పుడు కూడా మండల అన్ని పార్టీలలో కూడా సోమన్నపల్లి మండలంలో అన్ని పార్టీలలో కూడా పోలీస్ అనగా నన్ను చాలా బాగా అందరూ అభిమానించారు. ఆ పోలీస్ స్టేషన్ కొత్తగా పెట్టినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల అక్కడ ఉండే ఎస్ఐలు కొన్ని రోజులు అంటే వేరే కారణాల వల్ల, రకరకాల కారణాల వల్ల వాళ్ళు అతి తక్కువ కాలంలో పనిచేసి వెళ్ళిపోయారు. ఎస్ఐగా ఈ జిల్లాలోనే మొత్తం చేశాను. ప్రతి స్టేషన్లోనూ ప్రతి మండలంలో కూడా నాకు అంతే యాక్టివ్గా పనిచేశాను. ఆ పోగొట్టుకున్నకి కంప్లైంట్ ఇవ్వడము, జగదీష్ గారు ఎస్పీ గారు మాకు చెప్పడం, దాన్ని మీరు 1 లక్షల రూపాయల రికవర్ చేయాలి. ఎలా జరిగింది? ఈ సైబర్ క్రైమ్ చేసిన నేరస్తులు పట్టుకోవడం జరిగింది. అంటే 1,70,00,000 మంది మేము రికవర్ చేసిన మాత్రం మా జిల్లా ఎస్పీ సార్ గారు కొంచెం బాగా మాకు సపోర్ట్ చేశారండి. ఈ సైబర్ క్రైమ్ డిటెక్ట్ చేయడానికి ప్రత్యేకమైన సూచనలు టెక్నికల్గా మాకు సార్ బాగా సపోర్ట్ అందించారు. అధికారుల సూచనలు ఎప్పటికప్పుడు పాటించడం వల్ల ప్లస్ మేము కూడా లైవ్లో మేము స్పెషల్గా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల సాయంకాలం అక్కడ బస్సు దిగి ఒక మహిళ పాపం 50-60 సంవత్సరాల మహిళ బోరున వినిపిస్తుంది. మళ్ళీ గ్రామంలో అందరినీ బస్ స్టాప్స్ ఉంటాయి విలేజెస్లో, ఆ బస్ స్టాప్ విలేజ్లో ప్రజలందరూ అడుక్కునే ఇక్కడ ఏమన్నా అనుమానాస్పదంగా ఎవరన్నా మహిళలు ఏమన్నా దిగినారా అంటే, నేను సోమందపల్లి పనిచేసినప్పుడు మనకు నేషనల్ హైవే ఉంది, మనకు బెంగళూరు హైదరాబాద్ హైవే ఉంది. చాలా సందర్భాల్లో రోడ్డు ప్రమాదాలు చూసి చాలా బాధ కలిగి, అందులో కియా దగ్గర కూడా పనిచేయడం వల్ల కూడా ఆ ప్రమాదాలన్నీ చూసాం. కాబట్టి దయచేసి ప్రజలకు చెప్పేది ఏమంటే మెయిన్ ముఖ్యంగా స్పీడ్ కంట్రోల్లో ఉండాలా. ఈ ట్రాఫిక్ నిబంధనలు అనేది చిన్న వయసు నుంచినే పిల్లలకి నేర్పించాలి. జైలు కాదు పోవాలనుకున్నాను కానీ మధ్యలోనే డిగ్రీ చదువుతానంటే కంప్లీట్ అవుతుంటే ఇట్లా అనుకోకుండా స్నేహితులందరూ అప్లై చేస్తేనే పోలీసు ఉద్యోగం చేయడం జరిగింది. అలాగే మీకు ఏమైనా ఒక అంటే దీనిలో 2 రకాల ఆన్సర్లు ఉన్నాయండి. ముఖ్యంగా మనకు రీసెంట్గా అంటపూర్లో కూడా ఒక అమ్మాయి తీసుకు అంటే ఆ యాంగిల్ వేరే, బట్ చావు అనేదానికి వాళ్ళు ఎందుకు ఇలా హైట్ అయిపోతుంది, అంత చనికాల్సిన చేస్తున్నారు. ఇంటర్మీడియట్ చదివి ఎగ్జామ్స్ రాసేటప్పుడు బెంగళూరులో ఒక ఫ్యాక్టరీలో పనిచేశాను. ఇప్పుడు అన్ని స్పెషలిస్ట్ ఉన్నాయి, ప్రతి స్కూల్లో భోజనాలు ఉన్నాయి, మంచి మంచి యూనిఫార్మ్, మంచి లైట్లు, మంచి ఫ్యాన్లు అన్నీ ఉన్నాయి. బట్ ఆ కాలం ఒక పూట తిండిగా లేకుండా విద్యార్థులు చాలామంది ఉన్నారు. పొద్దున్నే ఏదో కొంచెం రాత్రిపూట సర్ది టకాన్ని తినేసి వెంటనే నడుచుకొని వెళ్ళిపోయారు. లేట్ అవుతుంది కాబట్టి నడుచుకుని 10 గంటల కింద స్కూల్కి పోవాలి. క్లాస్మేట్ అతను నాకు ఏమీ లేనప్పటి నుంచి కంటిన్యూగా ఉన్నాడు, ఇప్పుడు కూడా కంటిన్యూగా బాగా నాతోనే ఉంటున్నాడు. ఇన్ని రోజుల తర్వాత అతనికి డిఎస్సిలో మొన్న స్కూల్ అసిస్టెంట్ జాబ్ వచ్చింది, చాలా సంతోషం. అంటే స్టూడెంట్స్ అయితే నేను బాగా చెప్పాను అంటే చదువుకునేటప్పుడే కొంచెం మరింత క్రమశిక్షణతో కష్టపడి చదవాలని కోరుకుంటున్నాను. రోడ్డు ప్రమాదం అనేది ఒక్కరు జాగ్రత్తలు తీసుకుని సరిపోతుంది, ప్రతి ఒక్కరూ R&B వాళ్ళు పాత్ర ఉంటుంది.
ఎంబీ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పాత్ర ఉంటుంది, పోలీస్ పాత్ర ఉంటుంది, ప్రజల పాత్ర ఉంటుంది, స్టూడెంట్స్ పాత్ర ఉంటుంది, ఉపాధ్యాయుల పాత్ర ఉంటుంది. నేను మా గ్రామంలో కూడా నేను చదువుకున్న టైంలో మనకు ఉపాధి హామీ పథకంలో భాగంగా అప్పుడు ఈ ఫారెస్ట్ ఏరియాలో ట్రెంచ్లు కొట్టేటప్పుడు సుమందపల్లి మన జిల్లా ప్రజలు అనంతపురం జిల్లా ప్రజలందరికీ కూడా మాది నేటివ్ మదనపల్లి అయినప్పటికీ కూడా అలా ఇస్తారు. మా జిల్లా ఎస్పీ సార్ జగదీష్ ఐపీఎస్ సార్ గారు చాలా ఏంటంటే ఎనర్జెటిక్ పర్సన్. మేము ఒకరోజు ఒక ఈవెంట్ అయిపోతే ఆ రోజు మేము రెస్ట్ తీసుకోవచ్చు. కానీ మా జిల్లా ఎస్పీ గారు ప్రతినిత్యం ఏదో జిల్లాలో అక్కడక్కడ కొన్ని లాండ్ ఆర్డర్ ఇష్యూస్ వచ్చినప్పటికీ కూడా రైతే రాజు అంటారు పెద్దలు. ప్రపంచాన్ని మొత్తం అన్నదానం చేసేది మనకు రైతు లేకపోతే లేదు. ఆ రైతు కుటుంబం నుంచి వచ్చిన మన ఎస్ఐ గారి నుంచి సిఐ స్థాయికి వచ్చి ఇంకా సిఐ నుంచి ఇంకా పై స్థాయికి వెళ్ళాలని స్టార్ట్ మనం కోరుకుంటుంది.